10 ఏళ్ల రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకు ప్రభుత్వం రెడీ అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఉత్సవాలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం మార్చనున్నట్లు సీఎం రేవంత్ ఇప్పటికే స్పష్టం చేశారు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పాటని తెలంగాణ గీతంగా ప్రకటించారు. ఇప్పుడు దానికి ట్యూన్ కంపోజ్ చేయిస్తున్నారు. రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ చేతుల మీదుగా జూన్ 2న రాష్ట్ర గీతాన్ని రిలీజ్ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు రేవంత్. ఇదే వేదికపైన రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం నమూనాని కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే రాష్ట్రంలో పార్లమెంట్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది. ఈ నెల 27న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, జూన్ 1వ తేదీన దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ ముగిస్తుంది. దీంతో జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ సభకు ఎన్నికల సంఘం అనుమతి కోరడంతో పాటు ఆ సభకు చీఫ్ గెస్ట్ గా సోనియా గాంధీని పిలవాలని ఇటీవల కేబినెట్ భేటీతో తీర్మానించారు రేవంత్ రెడ్డి. విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రాష్ట్రం ఆవిర్భావం అయ్యి 10 ఏళ్లు ఈ నెల వచ్చే నెల జూన్ 2వ తేదీన 10 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో 10 ఏళ్ల రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకు ప్రభుత్వం రెడీ అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఉత్సవాలు కావడంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా రాష్ట్ర చిహ్నము తెలంగాణ తల్లి విగ్రహం కూడా మార్చనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అలాగే ఆంధ్రశ్రీ రాసిన జయ జయ తెలంగాణ పాటను తెలంగాణ గీతంగా కూడా ప్రకటించారు. ఇప్పుడు దానికి ట్యూన్ కూడా కంపోజ్ చేస్తున్నారు. సింగర్ కూడా గతంలో మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రశ్రీ పాడిన ఆ పాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఉర్రు తొలగించింది. ప్రతి ఇంట కూడా ఈ పాట కామన్ మ్యాన్ కి కూడా రీచ్ అయింది. తెలంగాణ ఉద్యమంలో, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఈ సాంగ్ ఒక ఎమోషన్, ఒక భావోద్వేగంతో నిండిన పాటగా అవ్వడంతో ఇప్పుడు దానికి రాష్ట్ర గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్ తెలంగాణ గీతంగా కూడా ప్రకటించారు. సో దానికి ఇప్పుడు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి చేత కూడా దీంట్లో కొన్ని మార్పులు చేసి ఇప్పుడు పాట కూడా పాడిస్తున్నారు. జూన్ 2వ తేదీన అధికారికంగా కూడా ఆ సాంగ్ ని కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ చేతుల మీదుగా జూన్ 2న రాష్ట్ర గీతాన్ని రిలీజ్ చేయించేందుకు కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. అయితే ఇదే వేదికపై రాష్ట్ర చిహ్నము తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను కూడా రిలీజ్ చేయాలని కూడా ప్రస్తుతం గవర్నమెంట్ ఆలోచిస్తోంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతము ఇటు పార్లమెంట్ ఎలక్షన్ కి సంబంధించిన కోడ్, అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా ఉంది. సో ఈ నెల ఈ 27న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు జూన్ 1వ తేదీన దేశవ్యాప్తంగా కూడా 7వ ఫేజ్ లో పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ ముగుస్తుంది. దీంతో జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ సభకు ఎన్నికల సంఘం అనుమతి కోరడంతో పాటు ఆ సభకు చీఫ్ గెస్ట్ గా సోనియా గాంధీని పిలవాలని కూడా ఇటీవల కేబినెట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్మానించారు. ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే జూన్ 2వ తేదీన రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహ నమూనాలను కూడా ఆవిష్కరించే అవకాశం ఉందని కూడా అధికారిక వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఇది మొదటి ఆవిర్భావ వేడుక కావడంతో రాష్ట్రం అంతా కూడా అంగరంగ వైభవంగా కూడా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా సిమిలర్ గా జూన్ 2న 2023న డెసినియల్ సెలబ్రేషన్స్ అని చెప్పి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించారు, దశాబ్ది ఉత్సవాల పేరిట. అలాగే సేమ్ అదే డే లాస్ట్ ఇయర్ 2023 జూన్ 2న కూడా అమరవీరుల స్మృతివనాన్ని కూడా ఆయన ప్రత్యేక ఆ రోజు ఇనాగ్రేట్ చేశారు. సో ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ వేడుకను కూడా చాలా భారీ ఎత్తున కూడా ఖర్చు పెట్టి కూడా అప్పట్లో గత ప్రభుత్వం నిర్వహించింది. సిమిలర్ గా ఈసారి కూడా సేమ్ అదే కూడా ప్రస్తుత ప్రభుత్వము ఏర్పాటయ్యి 7 నెలలు కావస్తోంది. ఈ నేపథ్యంలో కూడా
వీళ్ళు కూడా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని జూన్ 2న 10 years అవుతోంది రాష్ట్ర ఆవిర్భావం అయ్యి. సో దీన్ని చాలా అంగరంగ వైభవంగా అట్టహాసంగా కూడా రాష్ట్ర వేడుకని సెలబ్రేట్ చేయాలని కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది. అయితే దీనిలో భాగంగా ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ సాధనలో పనిచేసిన వాళ్లను ఘనంగా సన్మానించాలని కూడా భావిస్తున్నారు. సబ్బండ వర్గాల ఆత్మ గౌరవం ప్రతిబింబించేలా కూడా తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నాన్ని కూడా తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు రాష్ట్ర చిహ్నాన్ని కూడా మార్చాలని కేబినెట్ లో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ముందుగా అనుకున్నట్టు దీనిపైన చాలా ప్రిసైజ్ గా ఉంది గవర్నమెంట్. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరూ విద్యార్థులు కానీ, కవులు కానీ, మేధావులు కానీ, ఇతరత్ర కామన్ మెన్ కానీ, సో వాళ్ళందరినీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసి తెలంగాణ సాధనలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఘనంగా సన్మానించాలని కూడా భావిస్తున్నారు. దీంట్లో సబండ వర్గాల ఆత్మగౌరవం కూడా ప్రతిబింబించేలా కూడా చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ స్పెసిఫిక్ గా కూడా ఆలోచిస్తోంది. అయితే ముందుగా అనుకున్నట్టు తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు రాష్ట్ర చిహ్నాన్ని కూడా మార్చాలని కేబినెట్ లో ఇప్పటికే డెసిషన్ తీసుకుంది గవర్నమెంట్. అయితే సబండ వర్గాల ఆత్మగౌరవం ప్రతిబింబించేలా తెలంగాణ విగ్రహాన్ని కూడా తీసుకొస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దానికి అంటే సబండ వర్గాల చిహ్నంకి అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ ఎర్లియర్ డేస్ డ్యూరింగ్ బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా రజాకర్ల పైన వార్ జరిగింది. చాకలి ఐలమ్మ అని చెప్పేసి కూడా చాలా గొప్పగా కూడా తెలంగాణలో కీర్తిస్తారు. ఆమె ఒక బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడము, ఆమె తెలంగాణలో కూడా చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు చాకలి ఐలమ్మని. సో ఆ పెత్తందార్ల తిరుగుబాటుపై చేసిన చాకలి ఐలమ్మ, అలాగే రజాకర్లపై తుపాకీ ఎక్కుపెట్టిన మల్ స్వరాజ్యం వంటి వారి ఉద్యమ స్ఫూర్తి కనిపించేలా విగ్రహం రూపుదిద్దుతున్నట్లు కూడా ప్రస్తుతము అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే తెలంగాణ చిహ్నంలో ఉద్యమ స్ఫూర్తితో పాటు అమరవీరుల త్యాగాలు ప్రతిబింబించేలా కూడా మార్పులు చేస్తున్నట్లు కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. సౌమ్య. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.